మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ వేరే మీటింగ్స్ ఉన్నాయి. నేను మీ అందరు రైతులను దృష్టిలో పెట్టుకొని కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఒకటే నిర్ణయించాం. మేము రైతుల రాజ్యం తెచ్చుకోవాలి, మన రైతుల గురించి అవగాహన ఉన్నోళ్ళు కావాలి. కనీసం పార్లమెంట్లో పోయి ఈ దద్దమ్మలు ఎవరు మాట్లాడకుంటే మన జీవన్ రెడ్డి గారు 6 పర్యాయాలు ఎంపీలుగా గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి వారు మనకు ఎంపీగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చడం జరిగింది. మనందరి బాధ్యత వారు పార్లమెంట్లో గెలవాలి. మన రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాలు ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా వాననక చలి అనక ఎండనక మన ప్రజల సమస్యల కొరకు 6 నెలలు 4000 కిలోమీటర్లు తిరిగి ఎటువంటి బెదిరింపులకు లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మన రాహుల్ గాంధీ తిరిగారే. వాణ్ణి గతంలో 10 సంవత్సరాలు తప్పుడు వాగ్దానాలు చేసి వాగ్దానాలన్నీ ఒక్కటి కూడా మనకు చెయ్యకుండా ఉద్యోగాలు లేవు, రైతులకు డబుల్ గునా చేస్తామన్నాడు, ఇన్కమ్ ఉన్న ఇన్కమే వచ్చులు లేదు. ఆ చట్టాలు చేంజ్ చేస్తే కనీసం 3 నెలలు 6 నెలలు ఏదైతే యూపీ కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ రైతులన్నీ ఆ చట్టాలు తీసేయమంటే ఆ రైతులను 30 మందిని ప్రాణాలు తీసిన మన నాయకుల వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులా కేవలం వాళ్ళ అహంకారం, మన ఓటుతో మీ ఓటుతో వాళ్ళ అహంకారాలు వచ్చినాయే. దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా నా డిస్టిక్ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆ అహంకారాలు దించాలంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే మనం రైతులను మంచి పంటలు పండించుకోవాలంటే మనము పండించిన పంటకి ఈ దళితులు జిఎస్టీ పేరు మీద కూడా ఇబ్బంది పెడతా ఉన్నారే, అవన్నీ తీసేసేటట్టు మన రేవంత్ రెడ్డి గారు పోయిన ముఖ్యమంత్రి ఆయన పేరు తీసుకొని కానీ ఇంటింటి ఉద్యోగం అని 10 సంవత్సరాలు చెప్పాడు. వీరు కేవలము 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆల్ ఇండియాలో భారతదేశంలో వేకెన్సీస్ ఉన్నాయో 30 లక్షల ఉద్యోగాలు నా యువకులకు భర్తీ చేస్తామంటా ఉన్నారు. రైతులకు ఏ పంట పండిస్తే బాగుంటే విధానాలను రూపకల్పన చేస్తామంటున్నాం. నా కార్మికులకు ఉపాధి హామీ పథకం మనమే పెట్టాం. ఈ దరిద్ర బీజేపీ ప్రభుత్వాలు దాని బడ్జెట్ కూడా తగ్గించానే 150 రూపాయలు పడినట్టు చేస్తలేరు. అటువంటి నా పేదలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం వచ్చినాక రోజుకు 400 రూపాయలు ఇద్దామని డిసైడ్ అయింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఉపాధి హామీ ఉద్యోగాలు చేద్దామని డిసైడ్ అయింది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. మన 5 కాన్స్టిట్యున్సీలో పెద్ద మెజార్టీ రావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. జై హింద్.